So hi everyone. So good morning, good afternoon, good evening all. So this video is about CA final study hours and revision exams for September 2025 attempt students. మరి ఏంటి సార్ ఈ సిఏ ఫైనల్ స్టడీ అవర్స్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది స్కెడ్యూల్ అంటే ద బ్యాచ్ ఈస్ గోయింగ్ టు కమెన్స్ ఫ్రమ్ 19th May. సో అప్కమింగ్ మండే నుంచి ఏంటమ్మా బ్యాచ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. మరి స్కెడ్యూల్ ఎలా ప్లాన్ చేశారు సార్, ఎన్ని గ్రాంటర్స్ వస్తాయంటే సింపుల్ అమ్మా. బోత్ గ్రూప్స్ అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటే యూ కెన్ రైట్ 3 grand tests. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ 7+1, 7 days preparation, 8th day will be the exam. Second grand test again 5+1, 5 days preparation, 6th day will be the exam. Third grand test 1+1, like exactly final pattern ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మీరు సింగిల్ గ్రూప్ అటెంప్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ రైట్ 5 grand tests. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ 7+1, సెకండ్ గ్రాండ్ టెస్ట్ 7+1, థర్డ్ గ్రాండ్ టెస్ట్ 5+1, fourth grand test 5+1, and coming to the fifth grand test as usual 1+1. ఇదేంటమ్మా టోటల్ సిలబస్, ఐ మీన్ గ్రాండ్ టెస్ట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మధ్యలో ఒక 5 days బఫర్ డేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ 5 daysలో ఏంటమ్మా, ఒక దగ్గర 3 days అండ్ ఇంకో దగ్గర 2 days. ఏమైనా టాపిక్స్ మీకు పెండింగ్ ఉన్నాయి అనిపిస్తే యూ కెన్ కంప్లీట్ దోస్ పెండింగ్ టాపిక్స్. ఇది స్కెడ్యూల్. మరి ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ అంటే, ఫస్ట్ థింగ్ we are going to provide with daily targets, like first day ఏం చదవాలి, సెకండ్ డే ఏం చదవాలి, థర్డ్ డే ఏం చదవాలి అని చెప్పి విల్ ప్రొవైడ్ యూ విత్ డైలీ టార్గెట్స్. అలాంగ్ విత్ దట్ మీకు డేలో ఏవైతే డౌట్స్ వస్తాయో ఒక క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ ఏంటమ్మా డౌట్స్ ఫ్యాకల్టీ లాగా ఉంచుతాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ఫ్యాకల్టీని అడిగేంటమ్మా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ కమింగ్ టు ద ఎగ్జామ్స్ విషయానికి వస్తే వెదర్ ఇట్ మే బి క్వశ్చన్ పేపర్ ఆర్ కీ పేపర్ కరెక్షన్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యాజ్ పర్ ద ఐసిఏ స్టాండర్డ్స్. సో ఎవాల్యుయేషన్ కూడా ఏంటమ్మా యాజ్ పర్ ద ఐసిఏ స్టాండర్డ్స్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఏమైనా లాగింగ్ అనిపిస్తున్నా కానీ, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఏమైనా అడగాలి అంటే సో డౌట్స్ ఫ్యాకల్టీ, సో క్వాలిఫైడ్ సిఏ అవైలబుల్గా ఉంటారు కాబట్టి అడిగేంటమ్మా క్లారిఫై కూడా చేసుకోవచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత there will be a personal interaction with you people. ఆ పర్సనల్ ఇంటరాక్షన్లో ఏంటమ్మా, లైక్ మీరు బోత్ గ్రూప్స్ రాస్తే ఎలిజిబుల్ లైక్ బెస్టా, వాళ్ళు సింగిల్ గ్రూప్ రాస్తే బెస్టా అని చెప్పి ఏంటమ్మా పర్సనల్లీ ఇంటరాక్ట్ అయ్యి యూ కెన్ డిసైడ్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ బ్యాచ్. ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఆల్.